శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నంద హరిచంద్ర గారు. నమస్కారం అంజీవ స్వామి గారు. ఈ రోజు మనం హీరోయిన్ గురించి మాట్లాడుకుందాం. ఓకే. ఇప్పుడు ఆవిడ మన తెలుగు అమ్మాయి కాదు, కన్నడ నుంచి ఇక్కడికి వచ్చింది. కన్నడ నుంచి వచ్చిందా? అంటే చాలా మంది ఉన్నారు కన్నడ నుంచి. మాట్లాడుకున్నాం జయంతి గారి గురించి, జయంతి గారు వీషారాజు గురించి మాట్లాడుకున్నాం. వాళ్ళకి మించిన సినిమాలు చేసింది ఈ అమ్మాయి. సౌందర్య గారు ఇంకెవరున్నారు? ఆవిడే. సౌందర్య గారు ప్రేమ కూడా చేసింది. ప్రేమ కూడా కర్ణాటక నుంచి చేయలేదండి. ఇన్ని చేయలేదు. 92 నుంచి 2004 వరకు అండి. అంటే 12 years లో 115 సినిమాలు చేసిందంటే చూడండి మరి. అవి కూడా ఏంటి పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు కాదు, అందరు హీరోలతో. అసలు ఒకటి సౌందర్య, అసలు పేరు సౌమ్య. సౌమ్య సత్యనారాయణ. సత్యనారాయణ వాళ్ళ ఫాదర్ పేరు. తర్వాత సౌందర్య అంటే ఏం పేరు వచ్చిందంటే అది ముందు చెప్పేస్తాను నేను. ఎగ్జెక్టివ్స్ చెప్పాలి ముందు. ఈవిడ సౌందర్య అనే ఆవిడకి ఏం పేరు వచ్చిందంటేనండి, సావిత్రి గారు వాణిశ్రీ గారి తర్వాత అంతటి పెర్ఫార్మెన్స్ ఇవ్వగలిగిన నటి సౌందర్య అని. అలాంటి పెర్ఫార్మెన్స్ ఇవ్వగలిగిన నటి అంటే వాళ్ళే అని చెప్పట్లే నేను. అంటే మళ్ళీ ఈవిడలో చూసుకోవచ్చు ఆ పాత్రలకి. అలాంటి పాత్రలు వేయగలిగిన నటిమణి సౌందర్య అని పేరు వచ్చింది. అంటే సావిత్రి గారి తర్వాత సావిత్రి గారు, వాణిశ్రీ గారు. సావిత్రి గారి తర్వాత వాణిశ్రీ గారి తర్వాత సౌందర్య గారు. ఆ ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు చూసారా? మొత్తం ఆ సినిమాలన్నిటికీ బాగా మంచి పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఆ డెప్త్ ను పండించగల నటి. ఇది చెప్పాలంటే, ఒక విధంగా చెప్పాలంటే ఆ డెప్త్ ని పండించగలిగిన నటి అని పేరు వచ్చింది సౌందర్య గారికి. తర్వాత ఓకే, ఈవిడ బెంగళూరు అంటే ఇక ఈ సత్యనారాయణ గారు ఒక సినిమా కథా రచయిత, దర్శకుడు, వాట్నాట్ అన్ని కన్నడలో సినిమాకి సంబంధించిన వ్యక్తి ఆయన. ఏమండి, ఈవిడికి అన్నయ్య అమర్నాథ్ అని ఉన్నాడు, ఆయన ఒక బ్రదర్ ఉన్నాడు. ఏమండి, తర్వాత ఈవిడ బెంగళూరులో చదువుతూ ఈవిడ కోరిక ఏంటంటే డాక్టర్ అవ్వాలని కోరిక. దానికోసం 10th class అయిన తర్వాత బాలనటిగా అడిగారు ఈ అమ్మాయిని. సినిమా రచయిత కదా ఈయన, ఇంటికి ప్రొడ్యూసర్స్ వాళ్ళు వస్తారు కదా, మీ పాపని యాక్ట్ చేయించవచ్చు కదా అంటే నేను చేస్తూ ఉన్నాడు ఆయన. అప్పుడు రిజెక్టెడ్. అంటే ఆయన రిజెక్ట్ చేశాడు వాళ్ళ ఆఫర్ని. అయిన తర్వాత 10th వరకు చదివిన తర్వాత డాక్టర్ కోర్సు మరి ఇంటర్మీడియట్ చదవాలిగా. ఇంటర్మీడియట్ చదివిన తర్వాత సైన్స్ తీసుకుంది. ఇది బైపీసీ తీసుకుని చదువుతుండగా అది 92. ఈవిడ 72లో పుట్టింది. కర్ణాటకలో మన కోలార్ దగ్గర మల్బాగల్ అనే గ్రామంలో పుట్టారు ఈవిడ. ఈ జన్మ ఆ ఇల్లు కూడా చూసాం తర్వాత ఎప్పుడు బెంగళూరు వెళ్ళినప్పుడు. ఏమండి, అయిన తర్వాత చదువుతూ ఇంటర్మీడియట్లో సైన్స్ గ్రూప్ తీసుకుంది ఈవిడ యాంబిషన్ ఏంటంటే డాక్టర్ చదవాలని. ఆయన తండ్రి కూడా డాక్టర్ చదవాలని. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఈ అమ్మాయి మా ఇంట్లో ఒక డాక్టర్ ఉండాలి, ఈవిడ యాప్ట్ అని చెప్పేసి ఆవిడ ఇంట్రెస్ట్గానే చదువుతుంది. ఆవిడ చదువుతుండగా ఒక్కసారి సెలవులు వచ్చింది. 10th అయిన తర్వాత సెలవులు వచ్చింది. ఇంటర్మీడియట్ చేరక ముందు జరిగే చెప్తున్నాను. తండ్రి వెనకాల ఒక రికార్డింగ్కి వెళ్ళింది ఈవిడ. రికార్డింగ్ జరుగుతుంటే ఇన్వైట్ చేస్తారు కదా ఈయన్ని, రైటర్ని ఇన్వైట్ చేసింది. వెళ్తే రికార్డింగ్కి వెళ్ళారు. రికార్డింగ్కి వెళ్తుంటే సెలవులే కదా అని చెప్పేసి కూతురుని తీసుకెళ్ళాడు ఈయన. కూతురుని తీసుకెళ్తే అక్కడ రికార్డింగ్ ఎవరిది? హంసలేఖ అనే మ్యూజిక్ డైరెక్టర్, పెద్ద మ్యూజిక్ డైరెక్టరు, నిర్మాత, కథా రచయిత, దర్శకుడు, ఇవన్నిటికీ ఒకే వ్యక్తి. హంసలేఖ గారు పెద్ద పేరు, వినే ఉంటారు అందరు. చాలా మంచి పిక్చర్లు చేశాడు. చేసిన తర్వాత ఆయన ఈ అమ్మాయిని చూసి తన రాసుకున్న కథలో ఈ అమ్మాయిని ఊహించుకున్నాడు. అంటే సౌందర్యకి అప్పుడు 15-16 ఏళ్ళు. 10th class అయిపోయింది, ఇంటర్మీడియట్ చేరాలి. 15 ఏళ్ళు, 10th అయితే 15 ఏళ్ళు దాటింది కదా. అప్పుడు ఆయన అడిగాడు సత్యనారాయణ గారు, నేను కథ రాసుకున్నాను, ఇప్పుడు మీ అమ్మాయిని చూసిన తర్వాత ఆ పాత్రలో నేను మీ అమ్మాయిని ఊహించుకున్నాను, మీరు దయచేసి
ఇస్తారా అని అడిగాడు. ఒకసారి ఆయన అమ్మాయి ఒక చూశాడు, పక్కనే కూర్చుందిగా, ఆయన చేసి నో 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 అంది. నేను అస్సలు చేయను, నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు, నా ధ్యేయం డాక్టరే. ఏంటన్నా మళ్ళీ నీకు తెలుసుకోవడం ఎలాగంటారు మీరు అని చెప్పి తండ్రిని అడిగింది. అదేనయ్యా తర్వాత ఆయన సినిమా మొహమాటి ఇచ్చేదంటే సినిమా వాడు కాబట్టి సినిమా వాడిని మనం కాదనలేం. ఇప్పుడు హంసరేఖ అనేవాడు పెద్ద తన తోటి రైటరు, మ్యూజిక్ డైరెక్టర్ కూడా, ఒక పెద్ద వ్యక్తి. ఎలా కాదంటాడు? ఉండు కన్విన్స్ చేయడం ట్రై చేస్తానని చెప్పి ఆయనతో చెప్పేసి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత విషయం చెప్పారు ఇంట్లో చెప్తే వాళ్ళకు కూడా ఏమనిపించిందంటే హంసలేఖ లాంటి రచయిత డైరెక్టర్ అడిగితే చేయొచ్చు కదా, ఒక పిక్చర్ సెలవులే కదా అని. ఆయన ఏమన్నాడంటే మీ అమ్మాయిని ఏం డిస్టర్బ్ చేయను, ఎడ్యుకేషన్ నేను ఒక్క 10 రోజులు ఇస్తే చాలు పూర్తి చేసుకుంటాం సినిమా అన్నాడు ఆయన. అంటే ఒక ఆర్టిస్ట్ దొరికితే ఒక టెక్నీషియన్కి ఎంత ఇది ఉంటుందో అంత బతిమాలాడు ఆయన. బతిమాలితే సరే వాళ్ళు చెప్పొచ్చు కదా అన్నారు. చెప్పొచ్చు కదా తర్వాత ఇంట్లో వాళ్ళందరూ చెప్పడంతో అందరూ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత అవునమ్మా సెలవులే కదా చెయ్యి, తప్పే ఉంది, ఈ ఒక్క సినిమా చేసి మానే చదువుకో, నువ్వు ఫినిష్ చేసుకో అని అన్నారు. అన్న తర్వాత సరే చేశారు. అది గంధర్వ అనే సినిమా, అది దాన్ని బాగానే పోసింది. గంధర్వ ఏదో గంధర్వ మెయిన్ టైటిల్. ఆ గంధర్వ సినిమా తయారవుతుంది తర్వాత అలాగా సెలవుల్లో ఫినిష్ చేసేసింది. ఫినిష్ చేసిన తర్వాత షూటింగ్ ఫినిష్ అయిపోయింది. షూటింగ్ ఫినిష్ అయిన తర్వాత ఇంకా అది వదిలేసి ఇంటర్మీడియట్లో చేరి సైన్స్లో చేస్తుంది. ఈ లోపల వాళ్ళు రష్ చూసుకున్నారు. గంధర్వ చాలా బాగా వచ్చింది. బాగా వచ్చిన తర్వాత ఆ రష్లో ఇంకొక నిర్మాత కూడా చూశాడు, ఇంకో నిర్మాత దర్శకుడు ఎవరో చూశాడు. చూసిన తర్వాత గబుక్క పరిగెత్తుకుంటూ వచ్చారు సత్యనారాయణ గారు, ఆ రష్ చూశారండి, నా దాంట్లో హీరోయిన్గా ఇవ్వండి సార్. మా అమ్మాయి చేయదండి, అసలు చేయదు అని. మా అమ్మాయి కోపం వస్తుంది మళ్ళీ నేను అడిగితే అని చెప్పాడు. కాదు సార్, ప్లీజ్ సార్ నా క్యారెక్టర్కి పర్ఫెక్ట్ యాప్ట్ మీ అమ్మాయి గారేనండి, అసలు నా గురించి కొంచెం ఒప్పించండి సార్ అన్నారు. ఒప్పుకోదయ్యా బాబు అంటున్నాడు. కాదు సార్ అడగండి సార్ మీరు చెప్తే ఒప్పుకుంటారు సార్ అని చెప్పేసి, మీకు తెలుసు కదా సార్ ఒక క్యారెక్టర్ కోసం ఎంత తాపత్రయపడతాం, మీరు రైటర్ కదా అని చెప్పి కన్విన్స్ చేశాడు. అమ్మ ఏంటంటే ఏంటి నాన్న నువ్వు కూడా ఎలాగంటావు, నువ్వు నేను డాక్టర్ చదువుతున్నా, డాక్టర్ చదువు ఏమైపోయినా పర్లేదా అంటాడు. మీ చదువు పాడవనండి, మీరు ఎప్పుడు ఇస్తే అప్పుడు 1 గంట ఇచ్చారనుకోండి, ఆ గంట నేను షూట్ చేసుకుంటాను. సాయంత్రం ఇచ్చారనుకోండి, కాలేజీ అయిపోయిన తర్వాత ఆ గంట నేను షూట్ చేసుకుంటాను. ఆదివారం ఉందనుకోండి, ఆదివారం ఇచ్చారనుకోండి, మీరు ఎప్పుడు అవైలబుల్గా ఉంటే అప్పుడు చేసుకుంటాను అని చెప్పి ఆయన కన్విన్స్ చేశాడు. సావిత్రి గారి ఇంటికి సినిమా వచ్చిందంటారు చూసారా, ఏమన్నా ఎత్తుకుంటూ కూడా సినిమా వచ్చింది అనిపిస్తుంది. వచ్చి అంతే కదా, కరెక్ట్ ఏమండి. ఇలాగా సావిత్రి గారు అంశే వీళ్ళందరూ వాళ్ళని రీప్లేస్ చేసేవాళ్ళే వీళ్ళందరూ అండి. అయిన తర్వాత ఇక వాళ్ళ ఆ బతిమాలే విధానం చూసి ఈ అమ్మాయికి కూడా పాపం ఆడపిల్ల కదా, ఒప్పుకోమ్మా పోనీ ఇది కూడా చేసేరాదు అది అన్నాడు. అంటే అప్పుడు నా చదువు డిస్టర్బ్ అవ్వకుండా ఉంటే చేస్తానండి, కన్విన్స్ అయింది. అంటే ఇప్పుడు ఆడపిల్లలు ఎలా ఉంటారంటేనండి, తల్లి మనసు వాళ్ళది జనరల్గా, ఈ అమ్మాయి కూడా ఆడపిల్ల కదా, అంచేత అంత బతిమాలితే నన్ను ఇంత చేస్తున్నారు కదా అని ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, అందుకని ఆవిడ ఒప్పుకుని చేస్తానండి. అప్పుడు ఏంటి, మార్నింగ్ 6 to 8 8 చేయాలి, చేసేది. తర్వాత ఆదివారాలు సెలవులు, పండుగ సెలవులు వచ్చినప్పుడు అప్పుడు నైట్ కావాలంటే నైట్, ఈవినింగ్ తర్వాత కాలేజ్ అయిపోయిన తర్వాత చదువుకున్న తర్వాత అది ఇలాగ చదువుతుంది. ఇలాగ 9 నెలలు చదివేస్తుంది. ఇలాగ ఒక ఇది అయిపోయింది. ఆ సినిమా కూడా అయిపోయింది. ఆ సినిమా అయిపోయింది కానీ ముందు సినిమా రిలీజ్ అవ్వలేదు, ఈ సినిమా రిలీజ్ అయిపోయింది. ఎందుకని నాకే క్రెడిట్ దక్కాలనుకున్నాడు ఏమో ఆయన తీసిన ఆయన. ఆ రెండో సినిమా రిలీజ్ అయింది, ఫస్ట్ సినిమా తర్వాత రిలీజ్ అయింది. మంచి పేరు వచ్చేసింది ఈవిడికి, విపరీతమైన మంచి పేరు వచ్చేసింది. ఇప్పుడు ఈ అమ్మాయిని ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు, తెలుగు వాళ్ళు ఏం చేస్తారంటే బెంగళూరు వెళ్ళి
సినిమాలు చూసి హీరోయిన్స్ ఎవరు ఉంటారని వెతుక్కుంటూ ఉంటారు. అప్పుడు మేము వెళ్ళాం అప్పుడు కొంతకాలం, ఎవరైనా కొత్త అమ్మాయిలు ఉంటే మనం హీరోయిన్స్గా పనికొస్తారని. అలా చూసి సౌందర్య గారి కోసం మన త్రిపురనేని మహారాజు అని తెలుసుగా మీకు, కృష్ణ గారి కాంపౌండ్లో అల్లూరి సీతారామరాజు రచయిత త్రిపురనేని మహారాజు, చిట్టి గారి ఫాదర్. వెళ్ళి రైతు భారతం అనే సినిమా కృష్ణ గారితో తీస్తూ సౌందర్య గారిని హీరోయిన్గా ఊహించుకున్నాడు. అనుకున్నాడు ఆయన ఆ కథ కరెక్ట్గా సినిమా క్యారెక్టర్ సరిపోతుందని. వెళ్ళి అప్రోచ్ అయ్యాడు. అప్రోచ్ అయితే ఇక ఇది ఇలా వచ్చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అయ్యి, పెద్ద మనిషి, పైగా తెలుగు ఫీల్డ్, కృష్ణ గారి పక్కన, తర్వాత త్రిపురనేని మహారాజు అంటే ఈయన రచయిత, ఆయన రచయితకి ఒక ఇంటరాక్ట్ ఉంటుంది కదండి. ఆ గౌరవంతో అమ్మ ఇది నా కోసం ఒప్పుకో అమ్మ అని తండ్రి చెప్పాడు. ఆయన తండ్రి చెప్పిన తర్వాత అప్పుడు అలా చేసింది, రైతు భారతం చేసింది. రైతు భారతం చేసిన తర్వాత వచ్చిన తర్వాత అమ్మాయి సెట్లో చూసిన తర్వాత ఇక వరుస సినిమాలు వచ్చేసి ఇక చదవద్దు, చదవదు డాక్టర్ అని చెప్పేసి క్యాన్సిల్ చేసి 9 నెలలు చదివింది అప్పటికి. ఏది ఇంటర్మీడియట్, ఒక సంవత్సరంలో 9 నెలలు చదివింది. ఇక నా వల్ల కాదిక ఇది వచ్చేస్తుంది. ఆ తర్వాత ఈ కన్నడ సినిమా వచ్చిన తర్వాత ఇంకో 2 సినిమాలు వచ్చినాయి. ఇలాగ సినిమాల మీద సినిమాలు వస్తుంటే ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. అంటే సూపర్ హిట్ అయింది ఈ అమ్మాయి కెరీరు. అండి అయిన తర్వాత అక్కడి నుంచి వరుసగా మనవరాళ్ళు పెళ్ళి, తర్వాత కృష్ణారెడ్డి, రాజేంద్రుడు, గజేంద్రుడు, మాయలోడు, ఇలాగ వరుస సినిమాలు చేస్తుండగా ఇప్పుడు చిన్న టర్నింగ్ పాయింట్ సినిమా వచ్చింది ఈయనకి. శ్యాంప్రసాద్ రెడ్డి గారికి ఆగ్రహం అనే సినిమా తీసి ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అయిన తర్వాత ఆయన గ్రాఫిక్స్ అంటే ఫారెన్లో చదువుకొచ్చాడు కదా, ఆ ఇంగ్లీష్ పిక్చర్స్ చూసి గ్రాఫిక్స్ సినిమా నేను కూడా ఎందుకు తీయకూడదు, వైనాట్ అయి అనుకున్నాడు. ఆయన థింకింగ్ అంటే ఇలా ఉండదు కదా, గ్రాఫిక్స్ సినిమా తీయాలనుకున్నాడు. సినిమా తీయడానికి ఒక కథ తయారు చేశాడు. గ్రాఫిక్స్ సినిమా తీయాలంటే దేవతల సినిమాలే కరెక్టు అని చెప్పి ఒక కాన్సెప్ట్ అనుకుని కథ రాయించి తయారు చేసుకుని స్టార్ట్ చేశాడు. జేవి రామారావు అనే డైరెక్టర్, ఫస్ట్ కోటి రామకృష్ణ కాదు, జేవి రామారావు అనే డైరెక్టర్ అయిన తర్వాత ఆయనతోటి స్టార్ట్ చేశారు సినిమా. ఎక్కడ విలేజ్లో స్టార్ట్ చేసిన తర్వాత, అదే ముందు వాళ్ళ ఇల్లు చూడాలి కదా, తీయాలి కదా, ఆ ఇల్లులో చేశాడు. చేసిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత రష్ చూశాడు ఎలా ఉంటుంది ఏమిటనేది, తన ఇది వచ్చిందా లేదా అని. చూసేటప్పుడు చెడ్డాలంగా అనిపించింది. అని క్యాన్సిల్ అని రామారావు తీసిందే బాగాలేదని ఆ సినిమా క్యాన్సిల్ అని చెప్పి వెళ్ళిపోయాడు. క్యాన్సిల్ అన్నాడు ఆయన. ఆ తర్వాత కోటి రామకృష్ణ పిలిచాడు. కోటి రామకృష్ణ పిలిచి మళ్ళీ కూర్చుని, ఈ సినిమా నాకు నచ్చలేదండి తీసింది, అది అస్సలు పండలేదు సీన్లు ఏమైనా. చూడండి, నిర్మాతలు ఒక్కొక్క నిర్మాత ఒక టేస్ట్. ఇప్పుడు వడ్డే రమేష్ గారు ఒకళ్ళు, ఏమండి ఇలాగ ఈయన శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఒకళ్ళు, ఈయన ప్రతిసారి అంతేలేండి. ఇలా తీసిన తర్వాత నేనే బయటపడ్డా వడ్డే రమేష్ గారి దగ్గర నుంచి సక్సెస్ఫుల్గా వచ్చాడు. ఇప్పుడు కోటి రామకృష్ణతో తయారు చేసి మొత్తం మళ్ళీ రీకథల్లి సౌందర్య గారిని బుక్ చేశాడు ఆయన భక్తురాలి కింద. అదే అప్పుడే అదే రామారావు గారు అంటే సౌందర్య గారిని బుక్, అది చెప్పలేదు కదా నేను. ఆ సినిమా టర్నింగ్ పాయింట్ సినిమా సౌందర్య గారికి అదే. అమ్మోరు తీసేటప్పటికి ఇక అమ్మోరు ఎంత సక్సెస్ అయిందో, పెర్ఫార్మెన్స్కి ఎంత పేరు వచ్చిందో, ఆ భక్తురాలుగా ఆవిడ పడ్డ కష్టాలు, వాళ్ళు పెట్టే బాధలు, అత్తమామల వాళ్ళందరూ పెట్టే బాధలు, ఇవన్నీ కూడా చాలా మంచి పేరు. ఇక హీరోయిన్గా స్థిరపడిపోయింది. ఇక ఈవిడ మించిన పెర్ఫార్మెన్స్ ఆర్టిస్ట్ ఎవరు లేరు అన్న ఇది క్లియర్ అయిపోయింది. ఇక అక్కడి నుంచి వరుస సినిమాలు రావటం మొదలుపెట్టియండి, పెద్ద పెద్ద సినిమాలు. ఏమండి ఈ కృష్ణారెడ్డితోనే మాయలోడు తీసింది కదా, తర్వాత బాలకృష్ణతో టాప్ హీరో అనే సినిమా కూడా తీసింది ఆవిడ. నాగార్జునతో హలో బ్రదర్ చేసింది. తర్వాత చిరంజీవి గారితో చూడాలని ఉంది చేసింది. తర్వాత వెంకటేష్ గారితో 3 సినిమాలు, పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, దేవిపుత్రుడు, కోటి రామకృష్ణ దేవిపుత్రుడు, ఈ సినిమాలను చేసింది. ఇక తర్వాత కృష్ణవంశీ అంతఃపురం చేసింది. నాగార్జునతో హలో బ్రదర్ చెప్పారు కదా చేసింది. ఇక ఇలా సినిమాలు వరుస సినిమా పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ వరుస సినిమాలు చేస్తున్నారు ఆవిడ. ఇలా చేస్తుంటే అమ్మనా కోడల ఇలాగా
వరుస కృష్ణ గారితో అందరితో చేస్తుందండి. చేసిన తర్వాత ఇలాగ ఫాస్ట్గా చేసేసారు సినిమాలు అయ్యేటప్పటికి ఇప్పుడు 95లో ఫాదర్ పోయాడు పాపం. తెలుగు, తమిళ్, మలయాళం కూడా, కన్నడ కన్నడ, కన్నడ, హిందీ కూడా చేసింది ఆవిడ. ఓకే. హిందీ ఏం చేసిందంటే అమితాబ్ బచ్చన్ అదే మన సూర్యవంశం రైట్ సూర్యవంశం తీశాడు. రైట్. ఏమండి తర్వాత విపరీతమైన పేరు వచ్చేసింది, మంచి పేరు. అంటే అన్ని లాంగ్వేజ్లో చేసింది. మలయాళంలో కూడా చేసింది ఆవిడ పేరు టైటిల్ గుర్తులేదు కానీ మలయాళంలో కూడా చేశారు. మోహన్ లాల్ గారి కాంబినేషన్. ఓకే ఓకే. ఏమండి మొత్తానికి అన్ని లాంగ్వేజెస్లో అసలు షార్ట్ పీరియడ్లో 112 సినిమాలు అయినా చేసేసిందండి ఆవిడ. మొత్తం 112, 115 చేసి లాస్ట్ సినిమాలు ఇక హీరోయిన్లు మారుతా ఉంటే నార్త్ హీరోలు వస్తున్నారు కదా, అప్పుడు కొంచెం సౌందర్య గారికి అంటే సినిమాలు కథలు కూడా మారినాయి. కానీ ఆ టైంలో అనుకుంటా అండి హీరోయిన్ ని నార్త్ నుంచి ఫ్లోటింగ్ మీరు అన్నట్టు వస్తా ఉన్నా లేకపోతే నిలబడింది. కరెక్ట్. ఇంచేదంటే కాస్త సెంటిమెంటల్ క్యారెక్టర్ ఉందంటే ఈవిని కాదని బయటికి వెళ్ళేవాళ్ళు కాదు, ఎవరు లేరు. ఇక నో అదర్ ఆర్టిస్టు వాళ్ళకి సెంటిమెంట్ కాదు, పాటలకి ఇటుకి పనికి వస్తారు తప్ప నార్త్ పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అంటే ఇప్పుడు చేసేవాళ్ళు కాదండి అప్పుడు. అంతే సౌందర్య అందుకనే ఈ లెక్కన దాదాపుగా 1992లో స్టార్ట్ అయిందండి కన్నడలో ఆవిడ. 94కు ఎప్పుడో ఇక్కడ 93కో ఈ రైతు భారతం తెలుగు సినిమా స్టార్ట్ అయింది. 93 అంటే 7 ఏళ్ళు ఇక్కడ. 7 2004లో పోయింది ఆవిడ. 7 అంటే 2004 కంటే ముందు శ్వేతనాగు ఈ మోహన్ బాబుతో ఈ సినిమాలు చెప్పలేదు, శ్రీరాములయ్య, పెద్దరాయుడు పెద్ద హిట్, పెద్దరాయుడు టిపికల్ క్యారెక్టర్. ఏమండి తర్వాత లాస్ట్ సినిమా కూడా ఆయన చేసి శివశంకర్ అనే సినిమా ఆఫ్ అయిపోయిన తర్వాత చనిపోయింది ఆవిడ. అలాగే రిలీజ్ చేశారు వాళ్ళు. మోహన్ బాబు గారిది. మోహన్ గారు 3 సినిమాలు, పెద్దరాయుడు, ఈ శ్రీరాములయ్య ఆయన బ్లాస్ట్. ఏమండి ఇలాగా దాదాపుగా అన్ని సినిమాలు చెప్పాను నేను. దాదాపు చిరంజీవి గారితో, నాగార్జున గారితో కూడా చెప్పాను నేను. బాలకృష్ణ గారితో టాప్ హీరో. ఏమండి శ్రీకాంత్ తో చాలా సినిమాలు చేసింది ఆవిడ. శ్రీకాంత్ గారితో వాడితోటి, హరీష్ తోటి మనవరాలు పెళ్లి ఏదో చేసింది ఆవిడ. ఏమండి ఫస్ట్ కెరీర్ బిగిన్. రాజేంద్ర ప్రసాద్ తో 3 సినిమాలు. ఆ సినిమాలోనే సౌందర్యతో బాబు మోహన్ కూడా సాంగ్ చేశాడు ఆయన. చినుకు అమ్మో. దీనికి మన శ్యాంప్రసాద్ రెడ్డి గారికి రికమెండ్ చేసింది కూడా బాబు మోహనే, సౌందర్య గారిని. టచ్ సినిమాలు ఉన్నాయి కదా అలాగా. అంటే భక్తురాలి క్యారెక్టర్ అనుకునేటప్పటికి ఆవిడ పెర్ఫార్మెన్స్ బాగుందని చెప్పి అట్లాగా ప్రచారం వచ్చేసింది. ఆర్టిస్టులు చెప్పుకుంటారు కదా. ఇలాగ 115 సినిమాలు అయిపోయిన తర్వాత ఇక ఈ జగపతి బాబుతో పెళ్లిపేటలో దొంగాట జగపతి బాబు కూడా చేసింది. కొంత జగపతి బాబుతో కొంచెం వాళ్ళిద్దరికి ఇన్ఫాచ్యుయేషన్ కలిగిందని కూడా అప్పుడు టాక్ వచ్చింది. పెళ్లి దాకా వెళ్ళారు. అదే చెప్పబోతున్నా. ఆ పెళ్లి దాకా వెళ్ళి ఆ తర్వాత అక్కడ మిస్ అయింది. అంటే కొన్ని కారణాల జగపతి బాబు ఆల్రెడీ పెళ్లి అవటం వల్ల ఏదో కొంచెం ఇదైంది, అడ్డుపడ్డారు. లేకపోతే అంతవరకు వచ్చింది. సో జగపతి బాబు గారికి ఇష్టమైన ఆర్టిస్ట్ కూడా సౌందర్య గారే. పెళ్లిపేటలోను దొంగాట 2 సినిమాలు చేశారు ఆవిడ. మొన్న రీసెంట్ గా జగత్ బాబు షోలో కూడా ఆయన మాట్లాడుకున్నారు. రాఘవేంద్ర గారు 3 ముక్కలాట కూడా ఉన్నట్టు. 3 ముక్కలాట ఉంది. రాఘవేంద్ర ఉన్నాయి, ఇంకా సినిమాలు ఉన్నాయి. అందరు డైరెక్టర్స్ తో చేశారు. మా గురువు గారు దాంట్లో ఇది చేశారు కదా, కొండవీటి సింహాసం. అంటే ఒక్కో సినిమా అలాగా. ఏమండి మిగతా అన్ని చిరంజీవి గారి కాంబినేషన్స్ లో వాటిల్లో తీశారండి వాళ్ళు. ఇక ఇలాగ 115 అయిపోయినాయి సినిమాలు. అయిన తర్వాత లాస్ట్ లో శ్వేతనాగు ఒకటి ఫినిష్, లాస్ట్ సినిమా నవల, శ్వేతనాగు నవల తీశారు. ఆ రెడ్డి గారు ఎవరో తీశారు. ఆ సినిమాతో శివశంకరం ఆఫ్ ఫినిష్ అయింది. అప్పుడు ఏమనుకున్నారంటే ఈవిడ అంటే ఇక్కడ ఇంకోటండి, జగపతి బాబు గారితో పాటుగా ఇంకొక గాసిప్ కూడా, అది మన సాయి కుమార్ గారు కూడా మ్యారేజ్ అనేది అదొకటి వచ్చింది అప్పట్లో. లేదండి, జగపతి బాబు గారితో ఎక్కువ. సాయి కుమార్తో లేదండి. నాకు తెలిసి కాదు. ఆ సాంగ్ చూసే అనుకుని ఉంటారు. సాంగ్ బాగా పాపులర్ అయింది. అదే అంతఃపురం, కృష్ణమసితో అంతఃపురం సాంగ్. సాంగ్ లేదు అంటారు. లేదండి, అది అంత సీరియస్ కాదు. పెర్ఫెక్ట్ గా రోమర్ వచ్చింది ఇదే.
జగపతిబాబు గారు కూడా ఆయన మొన్న టాక్ షోలో కూడా ఆవిడ గురించి బాగా చెప్పారు ఆయన. ఓకే ఇష్టం రమ్యకృష్ణ వాళ్ళు కూడా మాట్లాడుకున్నప్పుడు రైట్ చెప్పుకున్నారు. సో అక్కడ ఇన్ఫాక్చుయేషన్ అక్కడే జరిగింది ఏమండి. ఇది అయిన తర్వాత స్నేహితులకు సినిమా అయిపోయింది, శివశంకర్ అయిపోయింది. ఈవిడ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక తనకు సినిమాలు లేవని తెలిసిన తర్వాత ఇక బెంగళూరులో సెటిల్ అయిపోయిన తర్వాత చిన్ననాటి స్నేహితులు ఒక ఆయన ఉన్నాడు, చిన్నప్పటి నుంచి వాళ్ళు చదువుకున్న సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది అతనికి, రఘు శ్రీధర్ పేరు ఏదో ఉంది, రఘు ఆయనకి ఈవిడికి అన్ని సలహాదారు. ఇప్పుడు ఈవిడ తర్వాత ఏం చేసిందంటే ఈవిడ డబ్బు ఉందని చెప్పేసి ఈవిడ నేను ఏ ఆర్టిస్ట్ అయినా సంపాదించి కోట్లు సంపాదించేసి ఆస్తులు పెంచుకుందాం అని అనుకుంటారు. ఈవిడ అలా అనుకోలే. ఇప్పుడు నేను సంపాదించిన డబ్బుని సద్వినియోగం చేయాలి అనుకుంది. అంటే ఒక ఫాదర్ నుంచి కూడా వచ్చి ఉండొచ్చు ఆవిడకి. అక్కడి నుంచి విలేజ్ల్లో తను పెరిగిన విలేజ్లు ఉన్నాయి చూసారా, అక్కడ స్కూల్స్ లేవని చోట్ల 3 స్కూల్స్ కట్టించారు ఆవిడ. 3 స్కూల్స్ కట్టించి దానికి ఫండ్స్ అరేంజ్ చేశారు. తర్వాత ఒక అనాథ శరణాలయం కట్టించారు. తర్వాత సంప్రదాయం సంస్కృతి విలేజ్ల్లో ఇప్పుడు పోయింది అని చెప్పేసి దాన్ని డెవలప్ చేయడానికి ఒక విభాగాన్ని, ఒక కమిటీని ఏర్పాటు చేసి కొన్ని మెంబర్స్ని ఈ విలేజ్ల్లో ఏం చేస్తారంటే ఆవు పేడతోటి కళ్ళాపు జల్లి ముగ్గులు వేయించడం, అంటే మన సంస్కృతిని మర్చిపోవద్దు విలేజ్ల్లో అని చెప్పేసి ప్రచారం చేయడానికి పూనుకుంది ఈవిడ. ఓకే ఓకే మన సంప్రదాయాన్ని, అంటే అక్కడ కర్ణాటక సంప్రదాయాన్ని, మన విలేజ్ సంస్కృతిని మీరు మర్చిపోవద్దు, మనం ఎక్కడి నుంచే మన భారతీయ సంస్కృతి ఇది మన గొప్పది, దాన్ని మనం మర్చిపోవద్దు. ఆవు పేడ తెప్పించి ఆవిడ కొన్ని మనుషులను పెట్టి ఆ కొన్ని విలేజ్ల్లో ముగ్గులు వేయించి ఆవు పేడతో కల్లాపు జల్లటం ముందు, ఇది అసలు మర్చిపోతున్నారు ఇప్పుడు అని చెప్పి ఆవిడ గుర్తు చేయాలనిపించింది ఆవిడకి. ఎంత నోబుల్ థాటో చూడండి అసలు. అంటే నాయకులు ఎవరో చేస్తారంటారు. ఇప్పుడు ఇలా చేస్తున్నప్పుడు ఆవిడకి ఏమనిపించింది అంటే, నేను ఇంత సర్వీస్ చేస్తున్నాను, ఒకవేళ ఈ రాజకీయంలో చేరితే ఒకవేళ ఇంకా ఏదైనా ఎక్కువ సర్వీస్ చేయొచ్చేమో అనే ఫీలింగ్ కలిగింది. మరి అన్నగారు చెప్పారు, అన్నగారు కూడా బాగా బీజేపీ అభిమాని. ఎల్కే అద్వానీ గారి ఆధ్వర్యంలో ఆవిడ చేరింది, బీజేపీలో చేరి కరీంనగర్లో ఒక ఎలక్షన్ క్యాంపెయిన్ ఉంటే దానికి బయలుదేరడానికి హెలికాప్టర్ అరేంజ్ చేశారు. అంటే ఆవిడ రాజకీయాల్లో కొన్ని చేరటం పదవి మీద ఆసక్తి కాదు, రాజకీయాలు ఉంటే ఎక్కువ సర్వీస్ చేయొచ్చు, నేను సర్వీస్ గవర్నమెంట్ తోటి చేయించుకోవచ్చు నేను అనేది. ఈ విలేజ్ స్కూల్స్ కానివ్వండి ఇవి కానీ డెవలప్ చేసుకోవచ్చు బాగా అని చెప్పేసి, అది ఒక సదుద్దేశంతోనే ఆవిడకి ఆ థాట్ రావడం అనేది గొప్ప విషయం అండి. ఏమండి అలా వెళ్తున్నప్పుడు హెలికాప్టర్ అరేంజ్ చేశారు వాళ్ళు బెంగళూరు ఎలక్ట్ చేసిన తర్వాత అన్న కూడా బయలుదేరాడు. ఆల్రెడీ పెళ్ళయింది, అన్నగారు బయలుదేరాడు, ఇద్దరు కలిసి హెలికాప్టర్ ఎక్కారు. వాళ్ళ కోసమే హెలికాప్టర్. ఈ టేక్ ఆఫ్ అయిన తర్వాత పైలట్ గ్రహించాడు ఏదో డిస్టర్బెన్స్ ఉంది ఇంజిన్లో అని, ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాలని చెప్పేసి అక్కడ విజ్ఞాన్ యూనివర్సిటీ ఏదో ఉందంటే ఆ బిల్డింగ్లోకి ల్యాండ్ చేస్తుంటే అలా దిగుతుంటే అది గబుక్కునట్ల రోడ్డుకి డాష్ ఇచ్చింది, క్రాష్ అయిపోయి ఒక్కసారిగా మంటలు వచ్చేసింది. దాంట్లో సజీవ దహనం అయిపోయారు ఇద్దరు అన్న చెల్లి వాళ్ళతో పాటు అనుయాయులు అందరూ మొత్తం ఉంటారు, అసిస్టెంట్ వాళ్ళు కూడా అందరితో, పైలట్ అందరితో పాటు. అంటే అది అన్ఎక్స్పెక్టెడ్. పాపం వాళ్ళు సేఫ్ ల్యాండింగ్ చేద్దామనే యూనివర్సిటీ క్యాంపస్లో దిగాడు. అర్థమైపోయింది హెలికాప్టర్ బాగోలేదని అర్థమైపోయింది. కరీంనగర్ వెళ్ళాల్సింది బెంగళూరులోనే ఎందుకు దిగుతాడు? సో బెంగళూరులోనే 2004 ఏప్రిల్లో, ఇది పైగా సమ్మరు టైంలో అలాగైపోయేటప్పటికి అసలు ఆనవాళ్ళు మిగలలేదు. పోస్ట్ మార్టం చేయడానికి కూడా ఆనవాళ్ళు మిగిలినంత ఇదైపోయింది. సో అంటే ఒక భగవంతుడు అంత తొందరగా అలా ఎలా తీసుకువెళ్ళాడు అనేది ఎవరికి అర్థం కాలేదు. మంచి మనసు ఉన్న సౌందర్య గారు. మరి ఏమండి ఇది అయిన తర్వాత అన్నగారు చనిపోయాడు కదా ఆయన, ఆ భార్య గారికి మరి 2003లో సౌందర్య గారు మాకు ఆస్తి రాసింది, తన ఆస్తి ప్రాపర్టీలో నాకు వాటా కావాలి, నాకు ఆస్తి ఇచ్చేసేయండి, మరి నాకు ఇప్పుడు ఆధారం లేదు కదా, పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి జరిగింది. అంటే మరి ఎందుకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చిందో అలా ఏం రాయలేదు ఆవిడ, అది దొంగ విల్లు అని చెప్పి తల్లిను భర్త, నేను మర్చిపోయాను
ఆ రఘు అనే స్నేహితుడిని 2003లో పెళ్లి చేసుకున్నారు ఈవిడ. మ్యారేజ్ మ్యారేజ్ రోమర్స్ వచ్చినాయి చాలా మంచి, కానీ ఇక పెళ్లి చేసేసుకుంది, ఇక లాభం లేదు, ఇక ఇదని చెప్పేసి పెళ్లి చేసుకుంది. అతని ఫ్రెండే చిన్నప్పటి నుంచి ఈ శరణాలయాలు కట్టించడంలో, ఈ సంస్కృతి విభాగం రన్ చేయటంలో అతను చాలా హెల్ప్ చేస్తాడు. అతను కూడా ఈజ్ వెల్ ఆఫ్, సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది అతనికి, ఎంప్లాయీస్ మెయింటైన్ చేస్తున్నాడు, ఉంటున్నాడు. చాలా మంచి ఫ్రెండ్ అతను. సౌందర్య గారు అంటే బాగా, వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి బాగా చదువుకున్నప్పటి నుంచి బాగా ఫ్రెండ్స్. అలాంటప్పుడు వీళ్ళు వ్యతిరేకించారు. అలా ఎందుకు రాస్తుంది, అది కాదు, ఆవిడ మరి కొన్ని ట్రస్టులు పెట్టింది కదా ఈవిడ, అవన్నీ మెయింటైన్ చేయాలి కదా, మరి నీకు ఇచ్చేస్తే ఎట్లాగా అని చెప్పేసి ఒక ఇది చేశారు. అప్పుడు ఆ తర్వాత కోర్టుకు ఎక్కింది ఆవిడ. కోర్టుకు ఎక్కిన తర్వాత 2009 నుంచి 13 వరకు దాదాపు 5 సంవత్సరాలు రన్ అయింది కేసు. ఏం తేల్చలే, సాక్ష్యాలేవి, వీళ్ళు చల్లదంటారు వీళ్ళు. అది దాని ప్రకారం అది చనిపోయిన ఇది కాబట్టి ఆ కోర్టు బాగా, కేసు బాగా లాగుతుంది. లాగుతున్నప్పుడు వీళ్ళకే విసుకొచ్చేసి, అంచేతకి ఎందుకు కోర్టుకు మనం కొట్టుకు చావటం, ఒక ఇంటి ఇదే కదా అని చెప్పి ఒక అండర్స్టాండింగ్ వచ్చి అందరూ కూర్చుని మీటింగ్ పెట్టుకుని, ఇదిగో ఇలా మాట్లాడుకుందాం, ఇదిగో అమర్నాథ్కి పేరున ఇది ఆ పేరు పెడతాం స్కూల్కి, అది కూడా ఒక ఇదికి ఆయన పేరు కూడా పెడతాం, ఆయనకి కావాలంటే మీకు ఏం కావాలంటే అది తీసుకోండి అని చెప్పి, ఓ ఫ్యామిలీ మెంబర్సే కదా, బయట వాళ్ళు కాదుగా. అంచేత ఒక అండర్స్టాండింగ్ వచ్చేసి ఆస్తులు పంచేసి ప్రశాంతంగా ఉందాం, మన ఫ్యామిలీ అనేది ఒక ఆవిడ సంపాదించిన దీనికోసం మనం కొట్టుకోవడం కూడా మంచిది కాదు, కేసులు పెట్టుకోవడం కూడా మంచిది కాదు, ఆవిడ ఆత్మ శోభిస్తుంది అని చెప్పేసి వాళ్ళిద్దరూ దీనికోసం ఏడిపోయారు వీళ్ళు అని ఒక అండర్స్టాండింగ్ వచ్చి కేసులు పంచుకుని ఇప్పుడు ప్రశాంతంగా వాళ్ళు ఇది ఉన్నారు. ఇది సౌందర్య గారి అంతిమ ఇది. ఇచ్చేదంటే ఒక ఆవిడకి అసలు ఎవరైనా సరే, ఏ ఆర్టిస్టులు అయినా ఇంకా ఎంత ఆస్తులు పోగొట్టుకుందాం, ఎంత ఆస్తులు సుఖంగా బతికేద్దాం అనుకుంటారు తప్ప ఆవిడ తన కోసం ఆలోచించాల. అది మనం గ్రహించాలి ఈ ఆర్టిస్ట్ని ఇచ్చేస్తండి. అంటే ఇప్పుడు సావిత్రి గారు కూడా దాన ధర్మాలు చేశారు, మనం ఎంత దాన ధర్మాలు చేశారో తెలియదు. అలాంటి మనస్తత్వంతో కూడిన అమ్మాయి ఈవిడ సౌందర్య గారు. అంచేత ప్రజల కోసం, సంక్షేమ కార్యక్రమాల కోసం ఆలోచించారంటే ఇక రాజకీయాల్లో ఉండుంటే ఇంకెంత చేసేవాళ్ళు సర్వీస్ బతికుండి. నిజంగా చూడండి, లైఫ్ ఇక్కడ ఇంకో 2 అంశాలు. ఇప్పుడు మధ్యలో వాళ్ళ ఫాదర్ చనిపోయే సంబంధించింది మీరు మళ్ళీ అది 95 అవును, ఆ టైంలో చనిపోయారు ఆయన. 95లో చనిపోయారు. దాని తర్వాత నుంచి కెరీర్, ఆ తర్వాత కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కెరీర్ సాగించింది. తప్పదు కదా, ఆగదు కదా, సినిమాలు ఆగవు కదా. కరెక్ట్. ఉంచేదంటే అండి, ఫాదర్ 95లో చనిపోయారు, కొంతకాలం గ్యాప్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఆవిడ మళ్ళీ సినిమా స్టార్ట్ చేశారు ఆవిడ. సరే, రైట్. నెక్స్ట్ ఇక్కడ ఒక గాసిప్ అండి, మరి అది నిజమో కాదో తెలియదు, బట్ నేను ఆ పేరు కూడా బయటికి ప్రస్తావించను, బట్ ఈవిడ ఆస్తులు అన్నారు కానండి, ఆయన అది కాదని చెప్పేశాడండి. ఎవరు మోహన్ బాబు గారి మీద వచ్చిందని చెప్పారు, కానీ రఘు గారు ఆయన అదేం కాదు, మా ఆస్తులు మా దగ్గర ఉన్నాయి, మా ఆస్తులు ఎవరు తీసుకోలేదు, మా ప్రాపర్టీస్ చెర్లపల్లి ల్యాండ్ గురించి ఏదో, మా ఆస్తులు మా కిందే ఉన్నాయి, ఎవరో ఏమీ తీసుకోలేదు, ఆయనకేం సంబంధం లేదని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. అంటే ఆ రూమర్కి వాల్యూ లేదు ఇప్పుడు, అది వచ్చిన రూమరే. అంచేత రఘు గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకా దాని గురించి డిస్కస్ చేయాల్సిన ఇది లేదు, మోరల్గా రైట్ లేదు మనం. అంతే. ఓకే. సో కానీ ఫైనల్గా సౌందర్య గారు కష్టపడి అనుభవించకుండా చనిపోయారు. అనుభవించుకుంటానంటే అంటే ఒక తృప్తి ఉందండి నాకు. ఆవిడ మ్యారేజ్ చేసుకుని ఒక భర్తకు అనురాగాన్ని పొంది, భర్త సహాయ సహకారాలతో తను అనుకున్న పనులు సాధిస్తూ, ఇంకా దానికోసమే కష్టపడటానికి కృషి చేస్తూ వెళ్తుండగా ఆవిడ ఒక మంచి పర్పస్ కోసం వెళ్తుండగా చనిపోయారు. అది విధి లిఖితం. మరి ఎందుకు అంత తొందరగా తీసుకెళ్ళిపోయాడో ఆయన అర్థం కాలేదు. పైగా అలాంటి చావు రాకూడదు ఆవిడకి నా దృష్టిలో. మరి అప్పుడప్పుడు భగవంతుడిని అలా అనిపిస్తుంది. అసలు ఇద్దరు ఇంకోటి కుటుంబంలో వాళ్ళ బ్రదర్ మిగిలిన ఇప్పుడు ఆవిడకి ఆయనకే తెలుసు, అమర్నాథ్కే తెలుసు ఎక్కువ. ఇంకోటి డీల్ చేసింది ఆయన. ఇంకోటి కూడా అంటారండి, అమర్నాథ్ అంటే హైదరాబాద్ లో ప్రాపర్టీలు కొన్నాయని అవి వాళ్ళకి తెలుసని రూమర్స్ అవన్నీ.
అదొకటను. ఉమ్. అమర్నాథ్ గారికి సంబంధించిన అగ్రిమెంట్స్ కొన్ని, ఉమ్. అది కొంతమంది అది కూడా ఆయన చనిపోయిన తర్వాత వైలేట్ చేసి వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసి ఇవి కూడా చేశారన్న. కొన్ని జరుగుతాయి కానివ్వండి, అవి ఆ. మనకి ఇప్పుడు ఒక స్టేట్మెంట్ వచ్చేసిన ఏదైనా తర్వాత ఒక దాని గురించి వ్యక్తి మధ్యలో మిస్ అయితే అంతేలేండి. మధ్యలో మిస్ అయితే ఎప్పుడైనా ఒకటి ఆ. అది ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఎవరి గారు, విజ్ఞతకి వాళ్ళకి వదిలేస్తున్నాం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు సడన్ గా మిస్ అయ్యారు. అవునవును, ఎన్ని ట్రాన్సాక్షన్స్ మిస్ అయి ఉంటాయి, వాళ్ళ పేరు మీద ఎల్లుంటాయి. వెళ్ళుంటాయి. అవును, ఇది సహజం కూడా. కరెక్ట్ గా ఇప్పుడు మూడో కంటికి తెలియని. ఇప్పుడు ఒకటండి, ఎవరు చనిపోయినా అదే మా గురువు గారు చనిపోయిన తర్వాత కూడా కొన్ని ఆయన ఎవరెవరికి ఏమి ఇచ్చారో తెలియదు కదా, కొన్ని ఉంటే తప్ప దాసరి గారు, మళ్ళం అనమాట. దాసరి గారు బెడ్ మీద ఉన్నారు. బట్ డైరీ రాశారు, డైరీ రాశారు ఆయన. అదే అదే విషయం చెప్తున్నాను నేను. అంచేత ఇలాంటి సడన్ ఇది ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఇది సహజ మామూలేనండి. ఇవన్నీ కొన్ని సైలెంట్ ఇవి ఉంటాయి. తర్వాత మనం ఏమనుకుంటాం, మనం ఉంటాం అనుకుంటాం, మనం ఎప్పుడు పోతామో తెలియదు. అందుకని ఎప్పుడు కూడా ఒక వ్యక్తికి చెప్పాలంటారు, భార్యకి కానీ మన సీక్రెట్స్ ఉండకూడదు అంటారు. మగాడికి ఎప్పుడు కూడా, మగాడు ఎప్పుడు కూడా తన కొడుకులకు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మొత్తం ఓపెన్గా ఉండాలంట ఎప్పుడు ఆఫ్టర్ 50. ఇది ఒక సూత్రం. ఇచ్చేదంటే మనం వీళ్ళకి తెలియకూడదు వీళ్ళకి తెలియకూడదు అని మనం ఇచ్చేసామనుకోండి, మన కాంటాక్ట్సే తెలియవు. 72 అంటే 2004 ఎంత అండి వయసు అప్పుడు? దాదాపుగా 72 అండి. 28 40 ఇయర్స్ అనుకోదు, 28 32 ఏళ్ళలో చనిపోయింది. 32 ఇయర్స్ అంతే కదా. అదే. తర్వాత ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను నేను. షీఈస్ 5 months ప్రెగ్నెంట్. ఆ టైం ఫ్లైట్ ఎక్కినాడు. ఓకే ఓకే. హెలికాప్టర్ చనిపోయినాటికి 5 months ప్రెగ్నెంట్. ఓకే. ఇంతకంటే దారుణం అని ఉంటుందా? అంటే ఆ కడుపులో ఉన్న బిడ్డ జాతకాన్ని బట్టి చనిపోయింది ఆవిడ, లేకపోతే ఈవిడ జాతకాన్ని బట్టి చనిపోయింది అనేది నాకు ఇది కాదు. అంటే అతనికి ప్రాబ్లం లేదు, ఈవిడ జాతకం అసలు బ్రహ్మాండంగా. ఇప్పుడు ఇచ్చేదంటే అతనికి ఆయుష్ లేదనమాట, భూమి మీదకి వచ్చే ఇది లేదనమాట ఆ బిడ్డకి. 5 months ప్రెగ్నెన్సీ అండి. అంతకంటే దారుణం ఏముంటుందంటే ఎంత బాధపడి ఉంటుందండి ఆవిడ. అంటే అలాగే రాజశేఖర రెడ్డి గారు అలాగే అయింది అనుకో, వేరే విషయం చెప్తాను. అలాగా ఇలాంటి అంటే అన్ఎక్స్పెక్టెడ్ క్యాండిడేట్స్కి ఇలా జరిగితేనండి, మనం బాగా అనుకున్న మంచి వాళ్ళు అనుకున్న క్యాండిడేట్స్కి ఇలా జరిగితేనండి కొంచెం కించిత్ బాధ కలుగుతుంది మనకి. అంచేత ఆవిడకి అలా ఉండకూడదు. ఆవిడ ఆత్మ శాంతించాలని కోరుకుందాం.